హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన హంటర్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బాబు బాగా బిజీ అనే టైటిల్ పెట్టారు. నవీన్ మేడారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మనిషికి ఆకలి నిద్ర ఎంత అవసరమో అలాగే సెక్స్ కూడా అవసరమని, అది ప్రతి మనిషికి ఫిజికల్ తీటా అంటూ తన స్నేహితులతో పోరాడుతూ ఉంటాడు అవసరాల శ్రీనివాస్. ఇలాంటి సినిమా తెలుగులో వస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా తేజస్విని, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ నలుగురితో రొమాన్స్ చేయబోతున్నాడు. తేజస్విని ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది. యుక్త వయసులోకి రాగానే సెక్స్ కోరికలతో రగిలిపోయే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. 20 ఏళ్లు దాటగానే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ లో పెళ్లైన ఆంటీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని బిజీగా ఉంటాడు. అయితే హిందీలో ఈ సినిమాని చాలా బోల్డ్ గా, ఎమోషనల్ గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యమవుతుందా? ఇక్కడ పరిస్థితులు అనుకున్న విధంగా సహకరిస్తాయా? దర్శకుడు ఈ సినిమాని ఎలా చూపించబోతున్నాడు అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. బాలీవుడ్ లో ఈ మూవీ ఎలాగుంటుందో తెలుగులో కూడా అలాగే ఉంటుందని అవసరాల శ్రీనివాస్ ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువగా ఉంటుందని అంతా ఊహించుకుంటున్నారు. అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు, కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుందని అంటున్నారు అవసరాల శ్రీనివాస్. ఏప్రిల్ 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.